హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై నేను నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కానీ, ఇంటి నుండి దూరంగా రూమ్స్లో ఉండే వాళ్ళకి కానీ ఇదైతే చేసి పెట్టండి. తప్పకుండా అండి వారు ఏ కూర లేకపోయినా ఈ కారంతో, ఈ కాకరకాయతో ఈజీగా ప్లేట్ల అన్నం తినేస్తారనమాట. నాది అనమాట పూచి, అంత బాగుంటుంది. ఇక నేనైతే కేజీ కాకరకాయ అయితే తీసుకున్నానండి. ఫ్రెష్ కాకరకాయలు తీసుకోవాలండి. అప్పుడు మనకు కాకరకాయ నిలువ ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ నేనైతే శుభ్రంగా క్లీన్ చేసి ఆ వాటర్ అంతా తుడిచేసి ఇక్కడ నేనైతే ఈ కాకరకాయలని పైన చెక్క అంతా తీసేస్తున్నానండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం మనకు చేదు తగ్గుతుందనమాట పీల్ ఆఫ్ చేయటం వల్ల. అలా చెక్కుతో చేసుకున్న కమ్మగా ఉంటుందండి. ఆ పద్ధతి నేను ఇంకోసారి చూపిస్తాను ఎలా చేస్తానో. ఇక్కడ నేను ఈ కాకరకాయలన్నీ ఇట్లా పీల్ ఆఫ్ చేసుకున్నాను మొత్తము. మనం కావాలంటే కొంతమంది ఆ పొట్టు కాకరకాయ పీల్ ఆఫ్ చేసింది కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని కొబ్బరి కారం వేసుకొని తింటారండి. చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిదన్నమాట. ఇక్కడ నేను చూసారు కదా కాకరకాయలు చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. అది కాకరకాయ స్లాంట్గా పెట్టి క్రాస్గా పెట్టి కట్ చేస్తే మనకు కాకరకాయ పొడవు ఎక్కువ వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత పొడవు వచ్చిందో, ఎంత థిన్ స్లైసెస్ కింద కట్ చేశానో. నేను ముందుగానే ఆయిల్ హీట్కి పెట్టేశానండి, వేడి చేస్తున్నాను. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను. అవి ఒక పక్క కాగుతూ ఉంటే నేను ఇక్కడ సన్న మంట మీద పెట్టేసి కాకరకాయలు కట్ చేసేసానండి. ఇట్లా మొత్తం బాగా ఆయిల్ అయితే హీట్ అవ్వాలన్నమాట. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం సన్నగా కట్ చేసిన కాకరకాయ 2 విడతల కింద వేసుకోవాలండి. అప్పుడు విడివిడిగా ఉండి స్పేస్ ఎక్కువ ఉండి ఫ్రై త్వరగా అవుతాయి అనమాట. ఎక్కువ వేసేస్తే ఫ్రై అవ్వవన్నమాట. అన్నీ దగ్గరగా ఉండి అంత చక్కగా ఫ్రై అవ్వవు మంచిగా. ఇక్కడ నేనైతే 2 విడతల కింద వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే హై ఫ్లేమ్ పెట్టి మనం మధ్య తిప్పుతూ ఉండాలండి. మనం దగ్గరుండి చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనమైతే ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసుకొని ఇదిగో ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనం కాకరకాయలన్నీ తీసేసుకొని ఆయిల్లో నుండి మనం ఒక ప్లేట్లోకి అయితే పెట్టేద్దామండి. ఇట్లా మొత్తం కాకరకాయలన్నీ చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. చెప్పినట్టుగా ముందు వేసేటప్పుడు అయితే ఆయిల్ బాగా హీట్ ఉండాలి. అది హై ఫ్లేమ్లో వేయించండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇక్కడ మళ్ళీ కాకరకాయలు తీసిన వెమ్మటే వేయొద్దండి. కొంచెం ఒక 5-10 నిమిషాలు నూనె బాగా కాగాక ఈ మిగతా కాకరకాయలు కూడా వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. మధ్యలో కలుపుతూ వేయించాలండి. నేను ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానో వినండి. చూసారా ఇక్కడ కాకరకాయ అయితే నేను చూపిస్తున్నానండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వేగాయో అనేది. చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి. పిల్లలు సైతం ఇష్టంగా తింటారనమాట. ప్లేట్లో వేసుకొని అన్నంతో కాకుండా మామూలుగా చిప్స్ లాగా తినేస్తారు. ఎవరైనా కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి. క్రిస్పీ కాకరకాయ అంటారనమాట. చాలా చాలా బాగా తింటారు. మా అన్నయ్య పిల్లల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసేసి అది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు అయితే వేసేసానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక చిటపటమన్నాక గుప్పెడు కరివేపాకు వేసేసి అది కూడా 1 నిమిషం వేయించేసుకొని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి కారం అయితే వేస్తున్నానండి. కొబ్బరి కారము, వెల్లుల్లిపాయలు, ఉప్పు అండి ఇవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసిన కారం అండి ఇది. ఆ కారం కూడా వేసేసి 1 నిమిషం అయితే వేయించుతామండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆ కొబ్బరి అదంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని మనం కట్ చేసుకొని ఫ్రై చేసిన కాకరకాయ ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఆ కారం పట్టేంత వరకు బాగా పట్టించాలండి కాకరకాయకి. అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై. ఎందులో కన్నా పప్పుచారులో కన్నా, పప్పులో కన్నా, రసంలో కన్నా, ఎందులో కన్నా చాలా బాగుంటుందండి. నేనైతే చపాతీతో కొంచెం పెరుగేసుకొని కాకరకాయ పెట్టుకొని తింటానండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీ మీద మీగడ వేసుకొని ఈ కాకరకాయ కూడా పైన జల్లుకొని మొత్తం రోల్లాగా చేసుకొని తినండి. సూపర్గా ఉంటుందండి. ఈ కారం అంతా దానికి పట్టించేసి 1 నిమిషం అట్లా వదిలేస్తే ఒక 10 నిమిషాలు ఆ హీట్ అంతా తగ్గాక మనం ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనీసం 10-15 రోజులు నిలువ ఉంటుందండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్